నమస్తే మిత్రులారా, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండల్ రాకొండ గ్రామంలో మనోజ్ అనే ఒక వ్యక్తి పైన దాడి. సో ఈ దాడి ఎందుకు జరిగింది, ఇది ఎవరి మూలాన ఈ దాడికి గురైంది అంటే మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి భూ వివాదాలు అన్నమాట. అంటే ఆ భూ వివాదాలలో ఎందుకు జరిగాయంటే సో బండి మనోజ్ వ్యక్తి పైన చాపల రాములు అనే వ్యక్తి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన ఘర్షణ జరిగింది. ఎందుకంటే 1983లో మరి అక్కడ ఉన్నటువంటి 94 సర్వే నెంబర్, ఆ 94 సర్వే నెంబర్లో 21 ఎకరాలు ఉన్నాయి. ఆ 21 ఎకరాలలో 8 మంది రైతు పట్టేదారులు ఉన్నారు. ఆ రైతు పట్టదారులు 21 మంది ఉన్నప్పుడు మరియు ఆ 21 ఎకరాలలో వాళ్ళకి ఎక్కడ ఏ పొజిషన్ అనేది కూడా క్లారిటీ లేదు ఆ 8 మందికి. మరి బండి మనోజ్ మరి చాపల రాములు అనే వీళ్ళ వ్యక్తులపైన ఏమైందంటే బండి మనోజ్కి 2 ఎకరాల 12 గుంటలు ఉంది, చాపల రాములకు 2 ఎకరాల 12 గుంటలు ఉన్నది. మరి ఇక్కడ సమస్య ఎట్లా వచ్చిందంటే బండి మనోజ్ నా భూమి అంటే నా 2 ఎకరాల 12 గుంటలే ఈ చాపల రాములకు పోతుందని ఒక భ్రమలో ఉన్నాడు. సో దానిపైన మరి చాపల రాములు ఏం చేసిండు అంటే కోర్టు నుంచి ఆయన ఒక స్టే తెచ్చుకున్నాడు నాకు ఇక్కడ ఉన్నది అని. సో అక్కడ తప్పు చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే మరియు రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళకు సోయి లేక ఈ ఇరు వర్గాల మధ్యన ఘర్షణకు గురైంది. ఎందుకు అంటే ఆ 21 ఎకరాలలో ఆ 8 మంది పట్టేదారులకు కరెక్ట్ పొజిషన్ చూపించి మీది ఇక్కడ అని చూపిస్తే ఈ నొల్లి పంచాయతే కాదు. మరి ఈ బండి మనోజ్ అనే వ్యక్తులు ఏంటంటే నా భూమే పోతుంది చాపల రాములు కానీ వీళ్ళు అనుకుంటారు. మరి చాపల రాములు ఏమనుకున్నాడు, వీళ్ళ భూమే నాది అని ఇతను అనుకుంటుండు. కానీ ఆ 21 ఎకరాల్లో వాళ్ళకి ఎక్కడో దిక్కు పొజిషన్ ఇద్దరికి ఉంది. సో ఇట్లుంది. కానీ బండి మనోజ్ అనే వ్యక్తి పైన చాపల రాములు అనే కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా అతి కిరాతకంగా దాడి చేశారండి. మీరు వెనుక వీడియో చూస్తున్నారు కదా, రక్తం వచ్చేటట్లు కొట్టిండ్రు. సో దళితుడనే చూసి కొట్టారా, మరి వాళ్ళ వెనుక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేక కొట్టారా, మరి ఎందుకు ఈ దాడికి జరుగుతుంది అనేది మరి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎస్ఐకి తెలియాలి. వాళ్ళిద్దరి మధ్యన ఏం ఘర్షణ ఉందో ఏదో మనకు తెలియదు. కానీ మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ బండి మనోజ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు. మీరు ఎంత వీడియో మీకు ప్లే అవుతుంది. వాళ్ళని ఎంత అతి కిరాతకంగా అతి దారుణంగా కొట్టిండ్రు. సో వాళ్ళకు ఫ్యూచర్లో ప్రాణహాని లేకుంటుందని ఏమైనా గ్యారంటీ ఉందా? ఇది చూస్తుంటే ఇప్పటికే వాళ్ళని చూస్తే తెలుస్తుంది కత్తులతో గొడ్డన్లతో వాళ్ళపైన దాడి చేశారని. సో ఇట్లాంటి సమస్యలు ఆడ చేసింది. ఈ సమస్య జరగడానికి గల కారణం ఒకే ఒకటి రెవెన్యూ ఆఫీసర్లు. సో ఓకే, ఈ రెవెన్యూ ఆఫీసర్లు కళ్ళు తెరిచి ఇలాంటి సమస్యలు కాకుండా మీరు మీ ఉద్యోగం మీరు సక్రమంగా చేసుకుంటే చాలు. సో థ్యాంక్ యూ మిత్రులారా. మనోజ్, మాది రాకొండ గ్రామము, దోమ మండల్, సర్వే నెంబర్ 94. అయితే ఇంతకుముందు మేము కంప్లీట్ చేసినాము, ఎంఆర్ఓ కంప్లీట్ చేసినాము, పోలీసులో కంప్లీట్ చేసినాము. నిన్న గిరిదవారు వచ్చిండు. గిరిదవారు వచ్చి 2 దినాలు ఆపినాక తర్వాత ఏందో మేము చెప్తామని చెప్పినాక సరే అంటే మేము ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసి వాళ్ళ మాట మీద ఉన్నాము. వచ్చేసినాక తర్వాత ఏమైంది, పొద్దుగాల పోయి వాళ్ళు ఇట్నాలు వేస్తున్నారు. అరే పోలీసు వాళ్ళు చెప్పిండ్రు కదా ఇంకెందుకు వేస్తున్నారు అని మేము అడ్డం పోయినాము. ఆల్రెడీ వాళ్ళు కట్టెలు పెట్టుకొని రెడీ ఉన్నారు. మాకు తెలియదు. మేము పోతున్నాగానే మాది కొడుక చెండుకు వస్తారా, మాది కొడుక ఇంకేముండి అంటున్నా మాది కూడా అంటని కత్తులతో ముందుగా కొట్టిండ్రు. తర్వాత కట్టెలతోటి కొట్టిన ఇంతకుముందు కూడా కంప్లైంట్ పోలీసు వాళ్ళకి ఇచ్చినాం. మేము కంప్లైంట్ ఇస్తే అది ఆ కంప్లైంట్ ఇంకా తీసుకోలేరు. ఇంతకుముందు కూడా కొట్టిండ్రు, కొడితే ఆ కంప్లైంట్ ఇచ్చినాము, ఆ కంప్లైంట్ కూడా ఇంకా తీసుకోలేరు. ఇప్పుడు మళ్ళీ కొట్టిండ్రు. ఆ భూమి 94 సర్వే నెంబర్ మాది. 2 ఎకరాల 12 గుంటలు కానీ నాకు ఎక్కడనే ఉంటుంది. అందులో అంత భూమి లేదు, ఎక్కడెక్కడ కబ్జా అయిపోయినాయి. మేము 1993 నుంచి కాస్తులనే ఉంటాం. మేము కాస్తున్నాం. ఇంతకుముందు గిరిదవారి పట్వారు గిరిదవారి ఎంఆర్ఓ మా సెల్లోకి వచ్చిండ్రు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. పంచనామా రిపోర్ట్ చేసి మళ్ళీ మాకే భూమి అంటే నీకు చెప్పిపోయారు. 2020లో చెప్పిపోతే కూడా ఇంటలేరు. ఇంట్లో గోపాల్ రెడ్డి ఉన్నారు, నీరజ్ కృష్ణ ఉన్నారు, గుగ్గిల నరసింహుడు ఉన్నారు. వాళ్ళు పక్కల పొంటి ఉన్నారు. కొట్టిన వాళ్ళేమో రాములు, నరసింహులు, మానస, లక్ష్మి, చేపల ఆంజనేయ. ఒకరు పట్టుకుంటారు, ఒకరు కొడుతున్నారు. మేము 4 ఉంటుంది. మా భార్య, నేను అప్పుడే పోతున్నాం. మేము పోతున్నాగానే సెల్లకి ఇట్లా రానియలేరు. పోతున్నాగానే సెల్లకి ఇట్లా రానియకుండా కొట్టేసిండ్రు. ఇక అడ్డం వచ్చి కొడుతున్నారు. ఇక సెల్లనే అడ్డం వచ్చి పోతున్నాగానే